నమస్తే వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రభుత్వానికి ప్రజలకు వారధులు వాలంటీర్లేనన్న ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పోరంకిలో ఉగాది పురస్కారాల అందజేత టీడీపీ బీజేపీ నేతలకు అజెండాయే లేదు ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తుందన్న కిషన్ రెడ్డి శాటిలైట్ ద్వారా చేపలు పట్టుకునే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందన్న కేంద్ర మంత్రి పొలాలకు నీళ్లు ఇవ్వాలంటూ గంభీరావుపేటలో రైతుల ఆందోళన జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ఇక డీటెయిల్ చూస్తే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రారంభించింది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో గ్రామ వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా 9 మంది వాలంటీర్లను సత్కరించి సేవా పురస్కారాలు అందజేశారు గ్రామ వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు సీఎం జగన్ అనంతరం ఆన్లైన్లో వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాలు అందించారు ఈ సందర్భంగా వాలంటీర్లపై సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపించారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని సీఎం జగన్ అన్నారు దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసాం దాని తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాటికల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం అక్టోబర్ నాటికి సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడం ఈ రెండింటిని తీసుకొచ్చి ఎప్పుడైతే గ్రామాలలో మున్సిపాలిటీలో వార్డుల్లో ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఎప్పుడైతే స్థాపించామో ఆ రోజు నుంచి ఈ రోజుటి దాకా దాదాపు 20 నెలల ఈ కాలంలో రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తూ ఉన్నారు మానవత్వాన్నే మంచితనాన్నే కులంగా మార్చుకొని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు పథకాలకు రాష్ట్రంలో గ్రామాన వాడాల సంధానకర్తలుగా ఒకవైపున సచివాలయము మరోవైపున వాలంటీర్స్ నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా వివక్ష అన్నది ఏమాత్రం కూడా చూపించకుండా నిస్వార్థంగా కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా చివరికి వాళ్ళు మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమం కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్న నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్లకు మీ అందరి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా మనసారా సెల్యూట్ చేస్తూ ఉన్నాను దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ఇక టీడీపీ బీజేపీ నేతలకు అజెండా లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని చెప్పారు తామేం చేశామో చెప్పాకే ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు తండ్రి కొడుకుల నాల్కకు నరం లేదంటూ ఎద్దేవా చేశారు టీడీపీ బీజేపీ విష ప్రచారంపై ఆధారపడ్డాయని ఆరోపించారు తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏం చెప్పాలో వాళ్లకు తోచడం లేదని పేర్ని నాని అన్నారు కోట్లాది మంది
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు ప్రజాసేవే లక్ష్యంగా అంకిత భావంతో రక్తంలోని ప్రతి రక్తపు బొట్టు పేదవాడి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి, సేవలు అందిస్తున్నటువంటి 2,63,000 పైచిలుకు మంది ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా ఉగాది పురస్కార శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ 2,60,000 పైచిలుకు ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా జగన్ గారు తన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ఇచ్చినవి మాట ఇవ్వనివి, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గడప గడపకి చేరుస్తున్నటువంటి ఈ వాలంటీర్లందరూ కూడా విద్యార్థికులు అవటం, ఇంజనీర్లు, ఫార్మసీ స్టూడెంట్లు, ఎంకామ్ ఎంఏలు చదివినటువంటి వారు, బీఈడీలు చేసినటువంటి వారు, డిగ్రీలు చదివినటువంటి వారు ఈ ప్రజాసేవలో కంకణబద్దులై విధి నిర్వహణ కావించటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి గారి కలల్ని నెరవేరుస్తున్నటువంటి వీరందరికీ జీవితంలో ఈ గడిచిన 20 మాసాల్లో అనేక తీపి గుర్తులు, ఉద్యోగంలో ఏ వ్యక్తి అయినా విధి నిర్వహణలో అంతిమంగా విశ్రాంతి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశామంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ 2,60,000 పైచిలుకు మంది వాలంటీర్లకి కలిగినటువంటి ఉద్యోగ తృప్తి, మానసిక తృప్తి మరి ఎక్కడా కూడా ఏ ఉద్యోగస్తుడికి కూడా దొరికి ఉండదు అని చెప్పడం ఏమాత్రం కూడా హాస్యాస్పదం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మున్సిపల్ చైర్మన్ దక్కలపల్లి రాజేశ్వరరావు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ నాయకులు, అమాలీ సంఘం అధ్యక్షులు దేశేని కోటి, కౌన్సిలర్లు దెడ్డి రాము, గాజుల భాస్కర్, పాతకాల రమేష్, పొనుగంటి సారంగం, కాంగ్రెస్ నాయకుడు సాయిరవి, పొనుగంటి రాము, విద్యుత్ పట్టణ ఏఈ, పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ సిబ్బంది కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలోనే కరోనాలో మనం ఎంతో లాక్డౌన్ పెట్టుకొని ఎంతో కష్టపడి ఈనాడు డాక్టర్స్, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఎంతో నరకయాత్ర పడ్డారు. అయినా మరి కరోనా తగ్గిందన్న తరుణంలోనే మళ్ళీ రెండోసారి కూడా మరి కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆనిత్యం కూడా పనిచేస్తున్నారు. అందులో హెల్త్ మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారి నేతృత్వంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి దినం కూడా హాలిడేస్ లేకుండా పనిచేసి ఎవరికి కూడా పండుగ వచ్చినప్పుడు హాలిడేస్ ఇవ్వకుండా కూడా నిత్యం కూడా తిరుగుతూ ఉన్నారు. నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాక్సిన్కు ఎట్లాంటి అపోహలు లేవు. 45 ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ళ వరకు కూడా వ్యాక్సిన్ మరి తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా ఉన్నది. కాబట్టి మనందరూ కూడా ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ కరోనా కట్టడియాల్సిన అవసరం ఉన్నది. కొందరు కరోనా టీకాలు 2 వేసిన తర్వాత కూడా 2 డోస్ అయిపోయిన కూడా వస్తూ ఉన్నారంటే కూడా వచ్చినా ఏం కాదు, అది లంగ్స్ పోయినా ఎక్కడికైనా కాపాడుతుంది. కాబట్టి కరోనా వచ్చినా అంటే ఏవి సీరియస్ ఉంటుంది. కాబట్టి ఆ డోస్ వేసుకున్న వారికి ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మరి పెద్దలు మంత్రి గారు గతంలో కూడా ఐసోలేషన్ వార్డు ఈ జమ్మికుంట సివిల్ హాస్పిటల్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది అయినా కూడా మీరు ఏ రాత్రి అనుకున్న పగలని కూడా ఫోన్ చేసినా కూడా మంత్రి గారు, మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి కలెక్టర్ కావచ్చు, డిఎంఎండ్ కావచ్చు, డిప్యూటీ డిఎంఎండ్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, మిత్రులు తులసిదాస్ కావచ్చు, మరి ఇక్కడ మా మున్సిపల్ వైస్ చైర్మన్, మా పాలకవర్గ సభ్యులు, మా కమిషనర్ గారు, మా సిబ్బంది అన్నిత్యం కూడా కరోనాలో పనిచేసినాం.
మరి ఇప్పుడు కూడా మా కొందరు సిబ్బంది కూడా భయపడుతున్న ఉద్దేశంలో ఈరోజు నేను కూడా వచ్చి మరి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. మనందరం కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా ఒక అర్ధగంట మన డాక్టర్ల నేతృత్వంలో ఉండి ఏమైనా కూడా వాళ్ళు సూచనలు ఇస్తారు తప్ప దానికి ఎట్లాంటి తావులేదు. కాబట్టి మనందరం కూడా వ్యాక్సిన్ తీసుకొని కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి కరోనా టీకా వేసుకోకపోతే మరి ఏమైనా అయినప్పుడు మరి హైదరాబాద్లో వెళ్ళకపోతే లక్షలాది రూపాయలు వెచ్చించి మరి మనం చిన్న కుటుంబాలు కాబట్టి లక్షలాది రూపాయలు వెచ్చించినా కూడా ఒకసారి ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మనందరం దాన్ని బారిన పడకుండా తెలంగాణ ప్రభుత్వం పెద్దలు ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఈ కరోనా టీకాను కనుగొన్నారు. కాబట్టి మరి దాన్ని అందరూ మనం తీసుకొని మనందరూ కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ అంటే షాప్స్ కావచ్చు, మరి కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అందరూ కూడా తీసుకోవాల్సిందే. ఇక హైందవ సంప్రదాయంలో గోమాతకున్న ప్రాధాన్యత దేనికి లేదని వేద పండితుడు వద్దిపర్తి సంజయ్ అన్నారు. తమ ఇంట్లో పెంచుతున్న గోమాతకు జన్మించిన దూడకు నామకరణోత్సవం చేశారు. తల్లిదండ్రులతో కలిసి గోపూజ నిర్వహించిన అనంతరం దూడకు బృంద అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో క్యూట్గా ఉంటుందని కుక్కను పెంచుకుంటున్నారు. ప్రతి ఇంటా గోవులను పెంచుకోవాలన్నారు. ब्राह्मण हरिहर गुरुजन निधोस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन परम पवित्र प्रभवादि संवत्सराणां मध्ये श्री शार्वरी नाम संवत्सरे उत्तरायणे शिशिरऋतुवासरे वनक्षत्रे भयोगे लोककल्याणार्थं लोकरक्षणार्थं गोनामकरण पूजाख्यं करिष्ये। आदौ प्रथमतः महागणाधिपति पूजाख्यं करिष्ये। विष्णुकण्ठे रुद्रसमाश्रिता मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाश्रिता कुक्षौ सागरे शेक बिफोर अंदर वाड़ा మేడం పలుమారు నుశ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరుపై తోచెనుయ్యాల అవధ్యంబు దేశని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఇక మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేటలో శ్రీ గంగా గౌరీశ్వర భజన మండలి 57వ వార్షికోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతనంగా నిర్మించిన సమావేశ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై అమృత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో సముద్రంలోకి వెళ్లి పడవల ద్వారా చేపలను పట్టుకొచ్చే ఏర్పాటు చేసి మత్స్య కార్మికులకు అందిస్తుందన్నారు. శాటిలైట్ ఏర్పాటు చేసి దిక్సూచి ద్వారా చేపలు పట్టే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రధానంగా గంగపుత్రుల యొక్క వృత్తిపరమైనటువంటి మరి చేపలు పట్టేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అండదండలుండి ప్రోత్సహిస్తూ ఉన్నది. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు ఈ యొక్క
మత్స్యశాఖకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకుండేది, వ్యవసాయ శాఖ కిందనే ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు దీని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఈ యొక్క మత్స్యకు సంబంధించినటువంటి చేపలు పట్టేటువంటి వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను మంత్రిని కూడా ఏర్పాటు చేసి బడ్జెట్లో ప్రత్యేకంగా మరి ఈ యొక్క గంగపుత్ర సంక్షేమానికి సంబంధించినటువంటి మత్స్యశాఖకు నిధులు కేటాయింపులు చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క వృత్తిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆధునికమైనటువంటి బోట్స్ అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా డీప్ సీలోకి వెళ్ళి అంటే సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చే విధంగా ఒక మంచి బోట్స్ను నూతన టెక్నాలజీతో బోట్స్ ఇంపోర్ట్ చేసుకొని బోట్స్ను మత్స్య కార్మికులకు అందిస్తూ ఉన్నాము. వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నాము. సెటిలైట్ ద్వారా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో SMS ద్వారా మత్స్య కార్మికులకు తెలియజేసి ఆ చేపలు పట్టుకునే విధంగా వాళ్ళు ఒట్టి చేతులతో మరి సముద్రం ఒడ్డుకు రాకుండా వాళ్ళు చేపలు పట్టుకొని వచ్చే విధంగా. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ కుమార్ అనుముల మండలంలో ప్రచారం చేశారు. అధికార పార్టీ అభ్యర్థి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. అనుముల మండలం పాలెం, చింతగూడెం, రామడుగు, యాచారం, ముక్కాముల, అన్నారం, మారపల్లి గ్రామంలో ఈ ప్రచారం సాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఆప్కా మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నోముల నరసింహయ్య గారు పెద్దలు అకాల మరణంతో అనివార్యమైన ఈ ఎన్నిక బై ఎలక్షన్లో 17th రోజున 17వ తారీఖున జరగబోతోంది. ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు బలపరిచిన నోముల భగత్ కుమార్ గారికి వేసి 3వ నంబర్, సీరియల్ నంబర్ 3 మొదటి బ్యాలెట్లో మీ బలాన్ని, మీ సహకారాన్ని పార్టీకి, ఎందుకంటే ప్రతి గడప గడపకు, ప్రతి ఎకరానికి ఎంతో కొంచెం సాయం చేసిన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా రుణపడి ఉండాలా. అదేవిధంగా ఈ అవకాశాన్ని, ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి పార్టీకి, నోముల భగత్ కుమార్ గారికి ఓటు వేసి అత్యంత అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నమస్కారం. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సమయ భావం ఉన్నందున ఎండలో మీరు అందరూ వెయిట్ చేస్తున్నందున ఎక్కువ టైం ఏం తీసుకోరు. 17th రోజు జరగబోయే ఎలక్షన్లో మీరు గాబరా పడకుండా, తొందరపడకుండా 3వ నంబర్ బ్యాలెట్ మన నోముల భగత్ గారు, సీఎం కేసీఆర్ గారి ఆశీర్వచనంతో మీ అందరి దీవెనలు కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. మనందరూ కూడా తనని బలపరిచి అఖండ మెజారిటీతో ఈ ఊర్లో యువకులు, మహిళలు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మండు టెండల్లో కూడా అపూర్వమైన స్వాగతం పలికినారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఓటు, మీ అమూల్యమైన ఓటు కేసీఆర్ గారి నాయకత్వానికి, నోముల భగత్ గారి అభ్యర్థిత్వానికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వారా పెద్ద కాలువ కింద సాగునీరు అందించాలంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు గంట సేపు జరిగిన ఈ ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద కాలువ కింద సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. నీళ్లు అడిగితే రైతులను అసభ్య పదజాలంతో డీఈ దూషిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, దేవేందర్, లింగం, రాజేష్, మల్లయ్య, జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి, మండల కృష్ణకాంత్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మునిగిన పొలాలు తేలితే అవి పంట వండుతుందా? మీరు న్యాయం చేస్తారా వాళ్ళకి, రైతులకు? మరి చెప్పండి. అట్లా మాకు వాటర్ వద్దు, మేము పెట్టిన ఖర్చు మాకు ఇచ్చేయండి. మరి 30-40 ఖర్చు పెట్టుకొని చాలా తీసుకెళ్ళిన రైతులందరూ. మేము మీ డీఏలు నెగ్లెక్ట్ చేసి అలా వాటర్ రేట్ అక్కడ బంద్ చేస్తారు అంటే మీకు రైతుతో అని చెప్తే, సరే మంచిది బాబు, మీరు అందరూ రైతులందరూ కలిసి మీరు కాలువ సాఫ్ చేసుకుని నేను నీళ్ళు వదులుతాను అన్నారు.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సరే సంతోషమైంది. అప్పటికి వదులుతాన వరకు మేము కాలువ సాఫ్ చేసుకొని మేము పైసలు ఖర్చు పెట్టుకొని జేసీబీలు పెట్టినాము, కూర బండి పెట్టినాము, అన్నీ పెట్టి దాన్ని సాఫ్ చేయించి తీసుకుపోయే తుదకు ముట్టనే లేదు. మళ్ళీ తూములు బంద్ చేసేశారు. అందుకోసం మాకు నీళ్లు వదిలి మా పంటల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. పంటలు చాలా ఎండిపోయినాయి. అందుకోసమే నీళ్లు వదులుతా అంటే మేము కాలువ సాఫ్ చేసుకున్నాము. సాఫ్ చేసుకున్న దాన్ని బట్టి మాకు నీళ్లు కావాలి, నీళ్లు వదలాలని మేము కోరుకుంటున్నాము. నీళ్లు వదిలి మా పొలాలు కావాలంటే వచ్చి పరిశీలించుకుని మా పొలాలు చూడండి. చూస్తే ఎన్ని ఖర్చు పెట్టారు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు? రైతుల ఐక్యత 40,000 ఖర్చు పెట్టినాము అందరం కలిసి. 10 రోజులకు నీళ్ళు అన్నీ 2 గంటలు 30-40 ఏదో మాకు సహకరిస్తున్నారని మేము కూడా అన్నాం కానీ ఇట్లా చేస్తారని ఫస్ట్ ఆశ అనేది రేపద్దు, ఆశ అనేది చూపించదు. ఆశ చూపించి ప్లేట్లో అన్నం పెట్టి లాగేసుకుంటే ఎట్లుంటది? అది అన్నం బుక్ నోట్లో పెట్టుకుని ముందే తీసేసుకుంటే ఒక రైతు అనేది ఇన్ని రోజులు కష్టపడి ఏదో చేసుకుందామని చూసి నీళ్ళు ఇచ్చినట్టు చేసి లాస్ట్కి వస్తే తూము పని చేసి నైట్కు నైట్ పని చేస్తే నైట్కు నైట్ వేరే తూము మన బావిలోకి విడిచిపెడుతుంది. అక్కడ తూము చెక్ డ్యామ్ అయిపోతుంది. నర్మల ఎగో మానేరు నుండి ఏదైతే రైతులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారు మీకు వాటర్ ఇస్తాము, మీ పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈ కాలువ మొత్తం సాఫ్ చేసుకొని వాటర్ తీసుకెళ్ళండి చెప్పినటువంటి డిఈ రైతులు రాత్రనక పగలనక నీళ్ళ కోసం కష్టపడి కాలువ మొత్తం సాఫ్ చేసుకొని తీసుకుపోయిన తరుణంలో ఈ రైతులకు కొంచెం ఖర్చు కూడా పెట్టడం జరిగింది. 30-40 వేల ఖర్చులు పెట్టి ఈ కాలువను సాఫ్ చేసుకుపోయిన తరుణంలో డిఈ గారు ఇవాళ ఒక 10 రోజుల క్రితం అయితే వాటర్ ఇచ్చి ఆ మునిగిన చెరువు అయితే రైతుల పొలాలు ఉన్నాయో ఆ పొలాలు మునిగినాయి అని చెప్పేసి మొత్తం మునిగిన తర్వాత అక్కడ వాటర్ అనేది బంద్ చేయడం జరిగింది. ఇలా బంద్ చేయడం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో రైతుల పొలాలు ఎండిపోయి నష్టపోతురు. కాబట్టి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే కాల యాదయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వివరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంత్ మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ స్వప్నారెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ నర్సింగ్రావు, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణునగర్ వద్ద గల సేవాజ్యోతి శరణాలయానికి తంగెళ్లపల్లి వాస్తవ్యులు మహంకాళి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు నిత్యావసరాలను అందజేశారు. తండ్రి జ్ఞాపకార్థం వారు 50 కిలోల బియ్యం, సరుకులు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు. సేవాజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మల్లేశం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవిక సమితి నాగమణి, విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవ్ జిత్, బొగ్గుల మహేష్, తిరుపతి, సంధ్యారాణి, శైలజ, పంబాల రమేష్, బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వానికి ప్రజలకు వారధులు వాలంటీర్లేనన్న ఏపీ సీఎం జగన్. కృష్ణా జిల్లా పోరెక్కిలో ఉగాది పురస్కారాల అందజేత. టీడీపీ బీజేపీ నేతలకు ఎజెండాయే లేదు. ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా.
మత్స్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తుందన్న కిషన్ రెడ్డి. శాటిలైట్ ద్వారా చేపలు పట్టుకునే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిందన్న కేంద్ర మంత్రి. పొలాలకు నీళ్లు ఇవ్వాలంటూ గంభీరావుపేటలో రైతుల ఆందోళన. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.